హలో అండి, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే మన ఛానల్లో వీడియో పెట్టి అయితే ఇప్పటికే చాలా రోజులైతే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి, ప్రస్తుతం మనం ఐకానిక్ టవర్స్ యొక్క వీడియో అయితే చూద్దాం అనమాట. ఇక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకుంటేనే వీటి యొక్క డిజైన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 అనమాట. ఇక్కడ డైగ్రీడ్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. ఇక్కడ మీరు చూడొచ్చండి, డైగ్రీడ్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. అలాగే వీటి యొక్క డిజైన్ గురించి చూసుకుంటే ఇవి లండన్కి చెందిన ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ఈ సంస్థ అయితే వీటి యొక్క డిజైన్ అయితే చేసిందనమాట. భారతదేశంలోనే తొలిసారిగా మన అమరావతిలో అయితే ఈ డిజైన్ అయితే ఉపయోగిస్తున్నారండి. ఇది ఏంటంటే డైగ్రీడ్ టెక్నాలజీ అంటారండి. దీన్ని M60 గ్రేడ్ కాంక్రీట్తో అయితే నిర్మిస్తున్నారనమాట, మధ్యలో కోర్ వాల్. అలాగే ఈ టవర్ల యొక్క విభజన చూసుకుంటే ఇవి 4 టవర్లు కూడా మనకి HOD టవర్ల కింద అయితే వస్తాయి అనమాట. 1, 2, 3, 4 టవర్లు. ఏదైతే ఈ ఎత్తైన 50 అంతస్తులు ఎత్తైన టవర్ ఉంటుందో 5వ నెంబర్ టవర్, ఇది GAD టవర్ అండి. ఇక్కడ చూడొచ్చు, ఒక్కొక్కటి కూడా మనకి 39 నుంచి 40 అంతస్తులు అయితే ఉంటుందన్నమాట. ఈ 4 టవర్లు కూడా మనకి వివిధ ప్రభుత్వ శాఖలు, అలాగే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, సచివాలయం మరియు అధికారుల కార్యాలయాలు అయితే ఉంటాయండి. ప్రత్యేకంగా ఏంటంటే ఇవి డైగ్రీడ్ సాంకేతికత వల్ల భవనాల వెలుపలి భాగం ఆకర్షణీయమైన వజ్రాకారంలో డైమండ్ ప్యాటర్న్లో అయితే కనిపిస్తుందన్నమాట. ఇది గ్లాసుతో అయితే ఉంటుందండి. మొత్తం 5 టవర్లు కూడా అనుసంధానిస్తూ 3వ అంతస్తు వద్ద 900 మీటర్ల పొడవు కలిగిన అత్యాధునిక AC గ్లాస్ వంతెన అయితే నిర్మిస్తారనమాట. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఏదైతే ఈ 3వ నెంబర్ టవరు, ఈ 2వ నెంబర్ టవరు మధ్యలో నిర్మిస్తున్న పాలవాగండి అది. దీనిలో ఏంటంటే 2-3 అంతస్తులు ఈ పార్కింగ్కే ఉపయోగిస్తున్నారండి. మొత్తం 4000 కంటే ఎక్కువ కార్లనే పార్క్ చేసే విధంగా పార్కింగ్ సౌకర్యం అయితే ఉంటుందన్నమాట. ఈ డైగ్రీడ్ సిస్టమ్ వల్ల ఏంటంటే అండి, మనకి మొత్తం బయటే ఒక డిజైన్ లాగా అయితే ఈ పిల్లర్ లాగా కనిపిస్తాయండి. ఇదే డైగ్రీడ్ సిస్టమ్ అన్నమాట. దీనివల్ల ఏంటంటే లోపల మనకి పిల్లర్స్ అనేవి, ఇంటర్నల్ కాలమ్స్ అనేవి ఉండవండి. కేవలం వెలుపలిలోనే ఈ ఉక్కుతో చేసిన డైగ్రీడ్ ఫ్రేమ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. భవనం బరువు, దీనిలో ప్రత్యేకత ఏంటంటే భవనం బరువు డైరెక్ట్గా భవనం మీద పడకుండా ఈ పిల్లర్స్, ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్ మీద పడే విధంగా అయితే డిజైన్ చేశారనమాట. భూకంప నిరోధకత అండి. టవర్లను జోన్ 3 తరహాలో భూకంపాలు, తీవ్ర తుఫాన్లు మరియు గాలి ఒత్తిళ్లు తట్టుకునే విధంగా అత్యంత దృఢమైన M60 గ్రేడ్ కాంక్రీట్ మరియు హై గ్రేడ్ స్టీల్తో అయితే ఇవి నిర్మిస్తున్నారన్నమాట. ఇక్కడ చూడొచ్చండి మీరు. అలాగే ఏదైతే ఈ భవనాల పైన పడే ఎండ తీవ్రతను తగ్గించే విధంగా, లోపల చల్లదనాన్ని పెంచే విధంగా ప్రత్యేకమైన డబుల్ గ్లేజ్డ్ క్లైమేట్ గ్లాసులను అయితే ఉపయోగిస్తున్నారనమాట. సోలార్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి. భవనం యొక్క విద్యుత్ అవసరాల కోసం సోలార్ ప్యానల్స్, వర్షపు నీటిని రీసైకిల్ చేసే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మరియు జీరో వేస్ట్ వాటర్ డిశ్చార్జ్ సిస్టమ్ని అయితే రూపొందిస్తున్నారు. దీనిలో ఏంటంటే 100కి పైగా హై స్పీడ్ ఎలివేటర్లను అయితే నిర్మిస్తున్నారండి. ఈ లిఫ్ట్లు ఏంటంటే సెకనుకు 4 నుంచి 6 మీటర్ల వేగంతో అయితే ప్రయాణిస్తాయి అన్నమాట. సెంట్రల్ AC IT హబ్, భవనాలన్నిటికీ ఒకే కేంద్రీకృత సెంట్రల్ ఎయిర్ కండిషనర్ సిస్టమ్ అయితే HVACలతో పాటు అత్యాధునిక సెంట్రలైజ్డ్ సెక్యూరిటీ అండ్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే BMPS అయితే అమర్స్తున్నారండి.
అలాగే మనకి పైన ఈ క్యాంటీన్స్ చూసుకుంటే గ్రీన్ కేఫ్లు, కాన్ఫరెన్స్ హాళ్ళు 5 టవర్లను కలిపి ఏసీ గ్లాస్ వంతెనైతే నిర్మిస్తున్నారండి. మెయిన్ అట్రాక్షన్ అనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వర్క్స్ని అయితే మీరు చూడొచ్చు. ఈ డైగ్రీడ్ ఫ్రేమ్ ఫిట్టింగ్ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇలాగా లారీలో అయితే ఒక లారీకి ఒక ఫ్రేమ్ అయితే సరిపోయిందండి. చూస్తున్నారు కదా, దగ్గర 45 నుంచి 60 టన్నుల మధ్యలో అయితే ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రేమ్ యొక్క బరువు హై గ్రేడ్ స్టీల్తో అయితే నిర్మిస్తున్నారండి. దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎలాగా కనెక్ట్ చేశారు ఏంటి అనేది. మొత్తం ఇప్పుడైతే మనం కొంచెం లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ టవర్లు కనుక పూర్తయితే మన అమరావతికి ఒక మణిహారం లాగా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, కోర్ వాల్ కూడా మనకి ఎలా కనిపిస్తుందో. చాలా స్ట్రాంగ్గా M60 కాంక్రీట్ని అయితే యూస్ చేస్తున్నారండి. ఒకసారి ఇది వాల్ కూడా ఈ టవర్స్ 5 టవర్స్కి చుట్టూరు కూడా వాల్ని అయితే నిర్మించారనమాట. అలాగే మన ఛానల్లో వీడియో పెట్టి అయితే చాలా రోజులైతే అవుతుందండి. ఇక్కడ నుంచి డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి అన్నమాట. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఒక హైప్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5. ఇక్కడ మీరు చూడొచ్చండి ఏదైతే ఈ ఫ్రేమ్ టు ఫ్రేము ఎలాగా అటాచ్ చేశారు ఏంటి అనేది. అలాగే ఇక్కడ సెకండ్ లెవెల్ ఆఫ్ డైగ్రీడ్ ఫ్రేమ్స్ని కూడా అమర్చారండి. మొత్తం చూడొచ్చు టవర్కి చుట్టూరు కూడా అయితే అమర్చారనమాట. ఈ కార్నర్ నూడ్స్ని అయితే అమరుస్తున్నారండి, ఏదైతే ఈ థర్డ్ లెవెల్ ఆఫ్ డైగ్రీడ్ ఫిక్సింగ్ కోసం. అలాగే ఈ టవర్స్ దగ్గర హై లిఫ్టింగ్ మిషనరీ అయితే అమర్చారనమాట. అలాగే కోర్ వాల్ కూడా చూడొచ్చండి. మొన్నటిదాకా మనం చూసుకుంటే ఈ డైగ్రీడ్ ఫ్రేమ్సే హైట్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ కోర్ వాల్ అయితే హైట్ అనేది పెరిగిందండి. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. చూస్తున్నారు కదండి, కార్నర్ నోట్స్ని అయితే క్లియర్గా చూడొచ్చు మీరు. కొంచెం క్రిటికల్ అయిన వర్క్ అంటే ఈ కార్నర్ నోట్స్ని అమర్చడమే అన్నమాట. వాటి మీదే ఈ స్ట్రక్చర్ యొక్క బలం అంతా ఆధారపడి అయితే ఉంటుందండి. దానికి అల్ట్రా సౌండింగ్ స్కానింగ్ టెక్నాలజీ అయితే యూజ్ చేసి వాటికి వెల్డింగ్స్ అనేవి చేస్తున్నారన్నమాట. ఇక్కడ నుంచి చూడొచ్చండి ఈ టవర్కి చుట్టూరు కూడా మనకి సెకండ్ లెవెల్ ఆఫ్ డైగ్రీడ్ని అయితే పనులు జరగడాన్ని అయితే క్లియర్గా చూడొచ్చు. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి.